ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ కోట్లాది మంది ఆకాంక్ష సాకారమవుతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై మొదటి విమానం ల్యాండ్ కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఆగస్టు 1న దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మార్చేయబోతున్న ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్టుపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడిక ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, ఏపీ ప్రగతికి అసలైన చిరునామా అని చాటి చెప్పే రోజు వచ్చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమానాశ్రయం కాదు, ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవం, ఆ ప్రాంత ప్రగతికి ఒక ఇంజిన్ లాంటిది. ఈ ప్రాజెక్టుతో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్రను గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టబోతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ముస్తాబైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ట్రయల్ రన్ సక్సెస్ తో విమానాలు ఎగిరేందుకు రెక్కలు విప్పుకున్న వేళ ఆగస్టు 1న ప్రధాని మోదీ దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఇది పండుగలా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కాగా విమానాశ్రయ కార్యకలాపాలకు అవసరమైన కీలక అనుమతులు కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో ప్రారంభోత్సవం తర్వాత విమాన సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 4750 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశలోనే ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో సిద్ధమైంది. రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, టాక్సీవేలు, టెర్మినల్ భవనం, యాక్సెస్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణం పూర్తయింది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ఎయిర్ హబ్ గా మారనుంది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నేవీ ఆధీనంలో ఉండటంతో అంతర్జాతీయ విమానాల సేవలు పరిమితంగా ఉన్నాయి. భోగాపురం ప్రారంభంతో దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. ఈ ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే అభివృద్ధి కేంద్రంగా మారనుంది. పోర్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, విమానాశ్రయం అన్నీ ఒకే ప్రాంతంలో అందుబాటులోకి రావడంతో భారీ పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ, లాజిస్టిక్స్, పర్యాటకం, విద్య, వైద్య రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విమానాశ్రయంలో అడుగుపెట్టిన ప్రతి ప్రయాణికుడికి ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, కళావైభవం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జానపద కళల వైశిష్ట్యం ప్రతిబింబించేలా టెర్మినల్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఏది ఏమైనా అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులు, పర్యాటక రంగాలకు ఇది కొత్త దిశ చూపుతుందనే నమ్మకంతో ఉత్తరాంధ్ర ప్రజలు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.